మిత్రులకు నమస్కారం. గృహిణిగా, ఉపాధ్యాయురాలిగా, ఐద్వా నేతగా బహుముఖ బాధ్యతలు నిర్వహించిన సక్కుబాయి గారి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. సక్కుబాయి గారు ఎన్వి భాస్కరరావు గారు ఆయన హైదరాబాద్ సిపిఎం నగర కార్యదర్శిగా, సిఐటియు నగర కార్యదర్శిగా, ఎన్నో ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ పరిశ్రమల యూనియన్ల కార్యదర్శిగా, సిఐటియు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన, అంతేకాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్య నాయకులు కొరియర్గా, మరీ ముఖ్యంగా పుచ్చలపల్లి సుందరయ్య గారికి వ్యక్తిగత కొరియర్గా పనిచేసిన ఎన్వి భాస్కరరావు గారి భార్య సక్కుబాయి గారు. సక్కుబాయి గారు ఆమె ఇంట్లో ఆమెకు 3 అక్కలు, ఒక అన్నయ్య, మొత్తం 5 వారు సంతానం అనుకుంటా. సక్కుబాయి గారు చిన్నప్పటి నుంచి కూడా బాల సంఘాల్లో పనిచేసేవారు. మూఢనమ్మకాలకి, బాల్య వివాహాలకి వ్యతిరేకంగా ఆమె పనిచేసేవారు. ఆమె 5వ తరగతి వరకు ఆమె సొంత ఊళ్ళు చదువుకున్నారు. తర్వాత 10వ తరగతి వరకు 9 కిలోమీటర్లు నడిచెళ్ళి వచ్చి, ఆ రోజుల్లో అలా మహిళలకి చదువుకునే అవకాశం లేని రోజుల్లో, చదివించని రోజుల్లో, ఆ కాలంలో ఆమె 10th క్లాస్ వరకు, 6వ తరగతి 10th క్లాస్ వరకు 9 కిలోమీటర్ల కాలినడకనే వెళ్ళి చదువుకున్నారు. అంటే ఆమె చైతన్యం ఆ రోజుల్లోనే మంచి ఆదర్శవంతంగా, చైతన్యవంతంగా ముందుకు వచ్చారు. వాళ్ళ అక్కగారి భర్త దుర్వ్యసనాలకు లోని, ఆ దుర్వ్యసనాల కారణంగా తన అక్క, తన 2 పిల్లలు అనారోగ్యం పాలైపోయి చనిపోతే, తన అక్కగారు భర్త కొన్న కొద్దిపాటి పొలం కోసం సక్కుబాయి గారిని తన అక్క భర్తకి ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే, ఆమె తీవ్రంగా వ్యతిరేకించడం కాకుండా నేను చేసుకోనని చెప్పేసి ప్రతిఘటించింది. ఆ రోజుల్లోనే ఆమె ప్రతిఘటించి తన వరుసకి అన్నగారైన పెండ్యాల వెంకటేశ్వరరావు గారని, ఆయన సీనియర్ డిస్ట్రిబ్యూటరు, విజయవాడ వచ్చి ఆయనకి చెప్పి, ఇది నేను పెళ్లి నాకు ఇష్టం లేదు, ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు, నేను తీవ్రంగా వ్యతిరేకంగా పెళ్లి చేసుకోను ఆ వ్యక్తిని అని చెప్పేసి, నాకు వేరే సంబంధం చూడండి అని చెప్పి ఆయన చెప్పిన ధైర్యవంతురాలే కాకుండా మంచి నిర్ణయం తీసుకుంది. ఆమె ఆ నిర్ణయం అమలు చేయడానికి ఆమె ముందుకు వెళ్ళింది. ఆయన ఎవరికైతే వేరే సంబంధం చూడని చెప్పిందో ఆయన ఎన్వి భాస్కరరావు గారిని ఆమెకి వివాహం చేశారు. అప్పుడు ఎన్వి భాస్కరరావు గారు ప్రజాశక్తి నగర్లో పార్టీ కార్యాలయంలో పనిచేసేవారు. అంటే వీళ్ళిద్దరి పెళ్ళి కొండపల్లి సీతారావు గారి ఆధ్వర్యంలో వివాహం జరిగింది. ఆయన అప్పుడే చెప్పారు భాస్కరరావు గారు, నేను పార్టీ పూర్తికాలం కార్యకర్తని, నాకు ఆ ఆస్తుపాస్తులమే లేదు, నాకు ఆదాయం కూడా సరిగ్గా ఉండదు, కాబట్టి నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంటుంది అని వ్యవసాయంలోనే ఎన్వి భాస్కరరావు గారు సక్కుబాయి చెప్పారు. ఆమె కుటుంబ బాధ్యత నిర్వహించడం కోసం, తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, తన భర్త తను ఏదైతే రాజకీయ ఆశయాల కోసం పనిచేస్తున్నాడో ఆయన స్వేచ్ఛగా పనిచేయాలా అని ఉద్దేశంతో ఆమె 10th క్లాస్ తర్వాత పూర్తి చేయటం, బిఏ చేశారు, బీఈడీ చేశారు. తర్వాత ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం కూడా చేశారు. ఆమె ఉద్యోగం చేస్తూ పూర్తిగా తన కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, అంటే గృహిణిగా తన కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, 3 కుమార్తెల యొక్క మంచి చెట్లు ఆలనా పాలన చూసుకుంటూ, తను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటూ, తన భర్త ఎన్వి భాస్కరరావు గారు కార్మిక ఉద్యమంలోనూ, కమ్యూనిస్ట్ ఉద్యమంలోనూ పనిచేయడానికి పూర్తిగా సహకారం అందించారు. అంతేకాదు ఆమె ఐద్వా నేతగా, ఆమె ఐద్వా హైదరాబాద్ వ్యవస్థాపక నగర అధ్యక్షులుగా పనిచేశారు సుదీర్ఘకాలం. కమిడి వర్ధిని, కమిడి పర్సా భారతి, కమిడి సుగుణమ్మ గారితో కలిపి ఈమె హైదరాబాద్ నగరంలో ఐద్వా ఉద్యమాన్ని నిర్మించడంలో, మహిళా ఉద్యమాన్ని నిర్మించడంలో ఒక కీలక పాత్ర పోషించారు ఈ సక్కుబాయి గారు. ఇటు అడ్డగుట్ట, లేదంటే అతడు ఉప్పుగూడ, ఈ ప్రాంతం పాత బస్తీలోను, ఇటు హైదరాబాద్ నగరంలో, న్యూ సిటీలోను మహిళా ఉద్యమాలు నిర్మించడంలో, ఐద్వాన్ని విస్తరపు చేయడంలో కీలక పాత్ర పోషించారు సక్కుబాయి గారు. అంటే సారా వ్యతిరేక ఉద్యమంలో సుగుణమ్మ గారితోనూ, రాజ్యం సిన్హా,
సంజ ఇటువంటి వాళ్ళతో కలిపి చాలా ముఖ్య పాత్ర పోషించారు. అంతేకాకుండా ఒక ఉపాధ్యాయురాలుగా తన కర్తవ్యాన్ని విధుల్ని చాలా సిన్సియర్గా నిర్వర్తించేవారు. ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఎప్పుడు కూడా తన వృత్తి పట్ల నిర్లక్ష్యం వహించలేదు. కొంచెం చదువులో వెనకబడ్డ పిల్లలకి ప్రత్యేకమైన క్లాసులు తీసుకుని వాళ్ళని వాళ్ళ యొక్క చదువులు వెనుకబాటుతనాన్ని నిర్మూలించారు సక్కుబాయి గారు. అంతేకాకుండా ప్రభుత్వంతో దెబ్బలాడి తను పనిచేసే స్కూల్లో వసతులు, టాయిలెట్ వసతులు కావచ్చు, మంచినీటి వసతులు కావచ్చు, వీటి కోసం ఆమె చాలా సీరియస్గా కృషి చేశారు సక్కుబాయి గారు. అంతేకాదు ఎన్టీ రామారావు తన ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం 7 గంటల నుంచి 10 గంటలు నిర్ణయిస్తే ఉదయం 7 గంటలు 10 గంటలు అది మహిళా ఉద్యోగులకి చాలా కష్టమైనది. అది చాలా ఇబ్బంది గురి చేస్తుంది మహిళా ఉద్యోగుల్ని. 7 గంటల పని అనేది కరెక్ట్ కాదని చెప్పేసి దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కానీ, దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు కానీ ఆమె ఒక మహిళా ఉద్యోగిగా, ఒక వర్కింగ్ ఉమెన్గా, అలాగే ఐద్వా నేతగా ఆ వర్కింగ్ ఉమెన్ మహిళా సమస్యల పట్ల చాలా సీరియస్గా ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకునే దాకా ఆమె సీరియస్గా పోరాడారు సక్కుబాయి గారు. అంటే ఆమె ఒక గృహిణిగా, ఒక ఉద్యోగిగా, ఒక ఐద్వా నేతగా ఇన్ని విధాలుగా ఆమె తన బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు ఐద్వాన్ని నిర్మించడమే కాదు, భాస్కరరావు గారు ఉద్యమంలో మరింత చైతన్యవంతంగా మరింత ఎక్కువగా సమయాన్ని ఇచ్చి పనిచేయటానికి ఆయన భాస్కరరావు వెనుక ఉండి ఆమె వెన్నుదన్నగా నిలిచారు. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఐద్వా నేత సక్కుబాయి గారికి అఖిల భారత మహిళా సంఘం 14వ జాతీయ మహాసభ సందర్భంగా జోహార్లు అర్పిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.